భారతీయ జనతా పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? కొత్తగా వేసే కమిటీల్లో ఆ నేతలు ఉంటారా? గత కమిటీల్లో ఉన్న నేతలను మళ్లీ కొనసాగిస్తారా? వారికి ప్రాధాన్యతను పెంచుతారా లేక తగ్గిస్తారా? పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది? దేశ ప్రధానిగా మోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రివర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పార్టీ బాధ్యతల్లో ఉన్న పలువురు నేతలు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు అయ్యాక కొత్త అధ్యక్షుడు వస్తారా లేక ముందే నియమిస్తారా అనే దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే పార్టీ వర్గాలు మాత్రం త్వరలోనే జాతీయ కార్యవర్గంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక జరుగుతోందంటున్నారు. ఒకవేళ కొత్త అధ్యక్షుడు వస్తే ప్రస్తుతం ఉన్న జాతీయ కమిటీ కూడా రద్దవుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీని ప్రక్షాళన చేసే నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు పూర్తిగా కొత్త కమిటీని నియమించుకునే అవకాశం ఉంటుంది. ఇక జాతీయ కమిటీలో డీకే అరుణ ఉపాధ్యక్షురాలిగా, బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ జాతీయ అధ్యక్షుడు మారితే వీరి పరిస్థితి ఏంటి? కొత్త కమిటీలో వీరికి అవకాశం ఉంటుందా ఉండదా అనే డిస్కషన్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొందరు ఉన్నారు. వివిధ మోర్చాల్లో కూడా తెలంగాణ నేతలు ఉన్నారు. లక్ష్మణ్, డీకే అరుణకు మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరిగింది. కానీ ఆ అవకాశం రాలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. ఆయనకు మళ్లీ పార్టీ పదవి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ పదవిలో, మంత్రి పదవిలో 2 పదవులు ఉండడం కుదరదు. కొత్త కమిటీలో డీకే అరుణ, లక్ష్మణ్ కు ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. డీకే అరుణను ప్రస్తుతం ఉన్న ఉపాధ్యక్ష పదవిలో కొనసాగించడమో లేక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె రేసులో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆమెకి ఇవ్వని పక్షంలో జాతీయ కమిటీలోకి తీసుకుని 1-2 రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించవచ్చుననే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక లక్ష్మణ్ గతంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మళ్లీ ఆయనకు పార్టీ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శినో లేక జాతీయ ఉపాధ్యక్షుడిగానో ఆయనకు బాధ్యతలు అప్పగించవచ్చునని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్లమెంటరీ బోర్డు మెంబర్గా కూడా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణలో సీనియర్ నేతగా లక్ష్మణ్ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించారు. కానీ అవకాశం దక్కలేదు. ఈసారి జాతీయ స్థాయిలో లక్ష్మణ్ కు పార్టీ పదవి దక్కుతోందని బీజేపీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మొత్తానికి జాతీయ నాయకత్వం తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఖచ్చితంగా పార్టీ పరంగా రాష్ట్రానికి జాతీయ పదవులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణకు జాతీయ స్థాయిలో ఎన్ని పదవులు వరించబోతున్నాయో, ఏ పదవులు వరించబోతున్నాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.